పార్లమెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎటువంటి రీపోల్ లేకుండా పోలింగ్ పూర్తవడం జరిగింది. 2470 పోలింగ్ స్టేషన్స్లో ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించబడింది. ఈ ఈవీఎంస్ అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్స్లో చేరుకున్నాయి. కౌంటింగ్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభించాము. 4 సెగ్మెంట్లకు నెల్లూరు డికేడబ్ల్యూ కాలేజ్లోను, 3 సెగ్మెంట్లకు ఎస్వి యూనివర్సిటీ కాలేజ్లోను, తిరుపతిలో కౌంటింగ్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ముఖ్యంగా కౌంటింగ్ సూపర్వైజర్సు, కౌంటింగ్ అసిస్టెంట్సు, మైక్రో అబ్జర్వర్సు వీరందరినీ కూడా నియామకం చేసుకొని వారికి ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నాం. ఈసారి కౌంటింగ్ 2వ తారీఖు ఉదయం 8 గంటలకి ప్రారంభమవుతుంది. మొదటిగా ఈటీపీబీఎస్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అంటే మనం సర్వీస్ ఓటర్స్కి ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్లు పంపించున్నాం. వారి నుంచి వెనక్కి వచ్చిన ఈ పోస్టల్ బ్యాలెట్స్ తోటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్, ఈవీఎం కౌంటింగ్ కూడా చేపడుతున్నాం. ప్రతి చోట కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లో ఉంటాయి. కౌంటింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది కానీ, కౌంటింగ్ ఏజెంట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నామనే సర్టిఫికేట్ కానీ, లేదా కౌంటింగ్కి 48 గంటల ముందు, 48 గంటల లోపు కోవిడ్ పరీక్ష చేసుకొని నెగిటివ్ సర్టిఫికేట్తో మాత్రమే వారికి కౌంటింగ్ హాల్లోకి అనుమతించడం జరుగుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన పాసెస్ ద్వారా కూడా జర్నలిస్టులకి కౌంటింగ్ హాల్లోకి గైడెడ్ టూర్స్ చేయడానికి అవకాశం ఇస్తున్నాం. వారు కూడా విధిగా కోవిడ్ పరీక్షలు నిర్వహించుకోవాలి. ఈ కోవిడ్ నిబంధనలన్నీ కూడా 28వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు అందించడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా పాటించవలసింది ఏజెంట్స్ కూడా పీపీఈ కిట్ వేసుకొని ఈ కోవిడ్ నెగిటివ్ అనే సర్టిఫికేట్తో లోపలికి రావాలి. అలాంగ్ విత్ కోవిడ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ యొక్క ఐడి కార్డుతో పాటు ఈ సర్టిఫికేట్తో మాత్రమే వారికి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా ఫేస్ షీల్డ్, మాస్క్, గ్లౌస్ వేసుకొని సామాజిక దూరంతో పాటిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ కౌంటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్స్, మొత్తం ప్రెమిసెస్ అంతా కూడా హైపోక్లోరైడ్ ద్రావణంతో ప్రతి 3 గంటలకు ఒకసారి శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఈవీఎంస్లో కవర్ చేసే క్యారింగ్ కేసెస్ని కూడా శానిటైజ్ చేసి వారికి అందించడం జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రౌండ్ల వారీగా మనం నిర్వహిస్తాము. అత్యధికంగా 25 రౌండ్లు ఉండబోతున్నాయి. 25 రౌండ్లు పూర్తయ్యేసరికి కంప్లీట్గా మనకి కౌంటింగ్ అనేది పూర్తవుతుంది. పోస్టల్ బ్యాలెట్ నిమిత్తం 8 టేబుల్స్తో కూడిన ప్రత్యేకమైన కౌంటింగ్ హాల్ని ఏర్పాటు చేశాము. ఈవీఎం కౌంటింగ్ కోసం తిరుపతి సెగ్మెంట్లో 4 హాల్స్ ఉంటాయి. ప్రతి హాల్కి 7 టేబుల్స్ ఉంటాయి. సత్యవేడు, కాళహస్తి సెగ్మెంట్లలో 3 హాల్స్ చొప్పున ప్రతి హాల్లోనూ 7 టేబుల్స్ ఉంటాయి. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి వరకు సూలూరుపేట నియోజకవర్గంలో 14 టేబుల్స్తో కూడిన ఒక హాల్ ఉంటుంది. మిగతా 3 సెగ్మెంట్స్లోనూ 2 హాల్ చొప్పున ఒక హాల్లో 10 టేబుల్స్, మరో కౌంటింగ్ హాల్ నియరెస్ట్ రింగ్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటారు. వీరి సెక్యూరిటీ మధ్యన అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. కౌంటింగ్ సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి
తో పాటు కేవలం ఇద్దరిని మాత్రమే ఆర్ఓ గారి టేబుల్కి అలౌ చేయడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఈ కొత్త ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇప్పటికే క్యాండిడేట్లకు, పార్టీలకు, ఏజెంట్లకు, వారి అభ్యర్థుల రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా లిఖితపూర్వకంగా అందించడం జరిగిందని తెలియజేస్తున్నాను. అలాగే కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎటువంటి విక్టరీ ర్యాలీస్ చేయడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దృష్ట్యా అందరు అభ్యర్థులు, అన్ని పార్టీలు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 2వ తారీఖు కౌంటింగ్ పూర్తయిన తర్వాత మరొక 48 గంటల పాటు మోడల్ కోడ్ అమల్లో ఉంటుంది. ఎటువంటి రీకౌంటింగు లేదని నిర్ధారించుకున్న తర్వాత, రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత 48 అవర్స్ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లిఫ్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అంతవరకు కూడా 2 జిల్లాల్లోనూ పూర్తి స్థాయిలో ఈ ఎంసీసీ ఇంప్లిమెంట్ చేయడానికి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే కౌంటింగ్ సిబ్బంది అందరికీ కూడా ఇప్పటికే 2 రౌండ్ల వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఎవరికైతే వ్యాక్సిన్ ఇవ్వలేకపోయామో వారందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈరోజు కోవిడ్ టెస్టులు ఇటు జర్నలిస్టులకు, అటు సిబ్బందికి, అలాగే ఏజెంట్లకు కూడా